హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఇంతకు ముందు షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఇంక్యుబేటర్‌లో పిల్లలు వస్తాయని చెప్పి 30వ తారీఖుని. సో, అవి తీసుకురావడానికి ఎళ్తున్నానండి. సో, ఈ గుడ్లు ఎందుకు పట్టుకెళ్తున్నానంటే ఇప్పుడు ఒక 20 గుడ్లయితే ఉన్నాయి. ఒక 5 గుడ్లు ఉంచేసి ఒక 15 గుడ్లయితే రెడీ చేసి తీసుకెళ్తున్నాననమాట. అంటే ఎలాగనంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఎర్రపెట్ట అణుకట్టేసే ఉంది. అణుకట్టేసి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గుడ్లు తీసుకెళ్ళి అక్కడికెళ్తాననమాట, ఇంక్యుబేటర్ దగ్గరికి. ఒకవేళ ఆ ఇంక్యుబేటర్‌లో పిల్లలు ఎక్కువ చేసినాయి అనుకోండి, ఈ గుడ్లు కూడా ఇచ్చేస్తాననమాట అక్కడ. ఈ గుడ్లు ఇచ్చేసి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాను. వచ్చేసి మన ఎర్రపెట్ట ఉంది కదా, ఆ ఎర్రపెట్ట దగ్గరైతే కలిపేస్తామనుకుంటున్నాను. అది కలుపుకుంటదో లేదో తెలీదు గానీ, అది 2 రోజులు, 3 రోజుల నుంచి అణుకైతే పట్టిందండి. ఆటిలనైతే అణగబెట్టేస్తాననమాట. అంటే పిల్లల్ని పట్టుకొచ్చి దాని దగ్గరైతే వదిలేస్తాను. లేదు అనంటే మాత్రం తీసుకొచ్చి, అంటే ఈ గుడ్లు పట్టుకెళ్తున్నాను కదా, ఎలా పట్టుకెళ్ళానో అలా తీసుకొచ్చేసి ఎర్రపెట్ట అణుకులో ఉంది కదండి, అణుకులో ఉన్న ఎర్రపెట్ట కింద ఈటిలనైతే ఈ గుడ్లనైతే అణగబెట్టేస్తాను. అణగబెట్టేసి మనం తెచ్చిన పిల్లల్ని ఎన్నైతే చేస్తాయో అన్ని పిల్లల్ని తీసుకొచ్చి మనం సెపరేట్‌గా బ్రూడింగ్ ఇచ్చి మనం సెపరేట్‌గా అయితే రెడీ చేసుకుందామండి. ఈటిలనైతే తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను. మొన్న కూడా ఇలాగే తీసుకెళ్ళాను. ఎలాగనంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలనమాట. సో, కదిలిపోతాయని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే బియ్యం అయి వేసి పైన మళ్ళీ గుడ్డ ముక్కలు అవి పెట్టి చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తున్నానండి. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. ఆయనే కొంచెం లేట్‌గా అయితే రమ్మన్నారు. సాయంత్రం 6:30 ఆ టైంకైతే రమ్మన్నారండి. సో, మేము బయలుదేరి వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 7 అయిపోయింది. సో, వెళ్ళాం. చాలా దూరం వెళ్ళాలనమాట. వెళ్ళిన తర్వాత నేను ఎంతైతే ఆశకెళ్ళానో అంతకన్నా ఎక్కువ బాధపడ్డాను అక్కడ. ఎందుకనంటే మనం ఇచ్చిన 15 గుడ్లలో కూడా 8 పిల్లలు అయినాయి అంతేనండి. చూస్తున్నారు కదా మీరు, ఓన్లీ 8 పిల్లలు అయినాయి అంతే. నేనైతే అసలు ఊహించలేదు. ఎందుకనంటే ఇంతకుముందు మా ఊరు కుర్రోడే ఇచ్చాడంట. నాకు కూడా తెలీదు. ఇచ్చిన తర్వాత నాకు చెప్పాడు ఒక కుర్రోడు. అది బయట నుంచి కొనుక్కొచ్చి 9 గుడ్లు అయితే ఇచ్చాడంట అండి. 9 గుడ్లు ఇస్తే 8 పిల్లల్ని చేసింది. మనం 15 గుడ్లు ఇస్తే 8 పిల్లల్ని చేసింది. సో, మన దురదృష్టం అంతే. ఇంకా మిగిలిన గుడ్లు అయితే లైటేసి చెక్ చేస్తున్నారనమాట. ఒక 3 గుడ్లలో అయితే పిల్లలైతే ఉన్నాయి. చెక్ చేసి 3 పిల్లల్ని తీసుకెళ్ళి అణుగుదల పెట్టుంటే దాని కింద అయితే పెట్టేయండి, పిల్లల్ని అయితే చేసేస్తాయని చెప్పారనమాట. సో, వాటిని చెక్ చేసి మొత్తం మిగతా గుడ్లన్నీని ఇచ్చేశారు. కనుమ గుడ్లన్నీ కూడా వాటిలో పిల్లలు లేవండి. అట్లనైతే పక్కెట్టేశారు. ఈ 3 గుడ్లు కూడా తీసుకెళ్ళిపోమని ఇచ్చారనమాట. సో, వీటికి వచ్చేసి ₹15 అండి. గుడ్డుకు ₹15. ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ ఇంకా అనవసరం. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కనీసం నేను 15 ఇచ్చినప్పుడు 15 గుడ్లలో కనీసం 13 అన్నా చేస్తాయనుకున్నాం. సో, చేయలేదు. సో, దానికోసం అని చెప్పి మన గుడ్లు ఎలా తీసుకెళ్ళామో అలా వెనక్కైతే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చేసి రాత్రి వాళ్ళు ఇచ్చారు కదా 3 గుడ్లలో పిల్లలు ఉన్నాయని చెప్పి, ఆ 3 గుడ్లు ప్లస్ ఈ 15 గుడ్లు పట్టుకెళ్ళాం కదా మనం, ఈ 15 గుడ్లు కూడా తీసుకెళ్ళి మొత్తం మన ఎర్రపెట్ట కింద అయితే అనగబెట్టేస్తున్నాను అనమాట అండి. అనగబెట్టేశాను. రాత్రి ఏం చేశానంటే తెల్లారిన తర్వాత బ్రూడింగ్ రెడీ చేద్దామని చెప్పి వీటిని కూడా మన పిల్లలను కూడా తీసుకొచ్చిన 8 పిల్లలను కూడా ఎర్రపెట్ట కింద అయితే వేసాను అనమాట. అవి పొడిచేస్తుందేమో అనుకున్నాను. కాసేపు కొంచెం పొడిచినా కానీ తర్వాత దానికి అదే లాగేసుకుందండి, రెక్కల కిందకి లాగేసుకుంది. మొత్తం అన్నీ కూడా పొద్దునకి ఎన్ని చేసింది, అంటే మనం పాత గుడ్లు పెట్టాం కదా 3 గుడ్లు, అవి పిల్లల్ని చేసిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి. ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ పిల్లల్ని చేసిందా 3 గుడ్లని లేదా, లేకపోతే నేను బ్రూడింగ్ ఎలా రెడీ చేశాను ఏంటనేది కూడా మీకు చెప్తాను క్లియర్గాని నెక్స్ట్ వీడియోలో చూదురుగానండి. ఈ వీడియోలో వచ్చేసి మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిని అయితే అనగబెట్టేశాను. ఇవి వాళ్ళు ఇచ్చేటప్పటికి కొద్దిగా ఆరలేదు కూడా, చెమచెమగా ఉన్నాయి పిల్లలన్నీ కూడా, 8 పిల్లలు కూడాని. సో, అవి పొద్దునకైతే మొత్తం ఆరిపోయినాయి అనమాట. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తం చూదురు కానీ. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.